కాబట్టి అర్జునుడికి పదే పదే ఈ విషయమే ఇంద్రియ నిగ్రహం చెప్పడం వల్ల తను అంటాడు, చంచలం హిమన కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయువ సుదుష్కరం. అంటే ఈ మనస్సు చంచలమైంది, నువ్వు ఊకే చెప్తున్నావు కానీ ఇది నిగ్రహించడం ఎవరి సాధ్యం కాదు. మనసును నిగ్రహించుకోవడం సాధ్యమవుతుందా? ఎవరి సాధ్యం కాదు. అందుకే అర్జునుడు అంటుండు, మన తరఫున నిలబడి నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది కృష్ణ, ఈ మనసును నిగ్రహించుకోవడం సాధ్యమవుతలేదు, నేను దేన్నంటే దాన్ని నిగ్రహించుకోగలుగుతాను. ఆకాశాన్ని కత్తిరించమంటే కత్తిరిస్తాను, సముద్రాన్ని ఒక్క బుక్కలో తాగమంటే తాగుతాను, గాలిని కూడా ఈ పీడిగిట్లో బంధించమంటే బంధిస్తాను, కానీ మనసును నిగ్రహించుకోవడం సాధ్యమవుతలేదు ఎలా అని అడిగితే దానికి అసంశయం మహాబాహో, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, కానీ అభ్యాసం వైరాగ్యం ఈ రెండు కలిగినప్పుడే మనసును నిగ్రహించుకోవచ్చు. మనకు అభ్యాసం అనేది అన్ని వస్తువుల మీద ఉన్నది, కానీ పరమాత్మను పొందాలనే సాధన మనం చేయడం లేదు. ఆ పరమాత్మ వైపు మన మనసు మలటం లేదు, దాని గురించి అభ్యాసం మనం చేయటం లేదు. అది చేస్తూ వైరాగ్యం కలిగి ఉండాలంటే అభ్యాసం చేయాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ప్రపంచ విషయాల యందు ఆసక్తి లేకుండా ఉండడమే వైరాగ్యం. అంటే ఇప్పటి వరకు ఎన్నో అనుభవించినవన్నీ వాటి వల్ల మనకు ఎలాంటి సుఖం లేదని మనసుకు ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఇన్ని రోజులు టీవీ సీరియల్ చూసినాం, కానీ ఏమొచ్చింది దానివల్ల? ఇన్ని రోజులు ఇడ్లీలు తిన్నాం, ఛాయ్ తాగినాం, దానివల్ల ఏమొచ్చింది అని మనసును బుజ్జగిస్తూ ఇలా వైరాగ్యాన్ని బోధిస్తూ ఉంటే అలా నీ మనసును నిగ్రహించుకోవచ్చు అయ్యా అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా చెప్తూ ఉండాలి. మనం ఇన్ని రోజులు ఏది సాధించినా అవన్నిటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. అవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి, కానీ మనకు నిత్య తృప్తి మాత్రం మనకు కలగడం లేదు. అది పరమాత్మను పొందితేనే నిత్య సుఖము, నిత్య ఆనందము, నిత్య శాంతిని మనం పొందగలుగుతాం. అయినా నేను ఎన్నో సత్సంగాలు పోతున్నా, ఎన్నో గుళ్ళకు పోతున్నా, తీర్థయాత్రలకు పోతున్నా అని అనుకుంటూ ఉంటారు కొందరు. అనుకుంటున్నా నాకేం మంచి జరుగుతలేదు కదా అని అంటారు. అనుకుంటే పరమాత్మ ఈ కర్మ నువ్వు నా కొరకు నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చి చేస్తే అంత నీకు ఫలితం తప్పకుండా వస్తుంది. ఇది ఊరికే పోదు, ఊరికే పోయేది కాదు ఈ ఫలితం అని పరమాత్మ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే అని చెప్తాడు. అంటే నువ్వు నా కొరకు చేసిన కర్మలు ఊరికే పోవు, ఇవి వచ్చే జన్మలో కూడా నీకు ఉపయోగపడతాయి, నీకు ఉన్నతమైన జన్మను కలుగజేస్తాయి. మంచి ఆచారము, వ్యభిచారము, ధనము, సంపద ఉన్న కుటుంబంలో నువ్వు జన్మించి మళ్ళీ నన్ను పొందటానికి నీకు అవకాశాన్ని నేనే కల్పిస్తాను. ఇది ఈ జన్మలో నువ్వు నన్ను పొందకపోయినా ఈ జన్మలో నా కొరకు నువ్వు చేస్తున్న కర్మ నీకు వృధా పోదు. కాబట్టి దానివల్ల నీకు వచ్చే జన్మ ఉత్తమమైన జన్మ పొందుతుంది. కాబట్టి ఇప్పుడు మన జన్మ ఎవరి చేతిలో ఉన్నది? మన చేతిలోనే ఉన్నది. పరమాత్మ చేతిలో ఏది లేదు, మన చేతిలోనే మన జన్మ ఉన్నది. కాబట్టి మనం ప్రయత్నం పరమాత్మ కొరకు మనం చేస్తే దాన్ని పరమాత్మ వృధా పోనీయకుండా మనకు వచ్చే జన్మ ఉత్తమమైన జన్మ కలుగుతుంది. దానివల్ల సుఖము, శాంతి పొందుతాము. మళ్ళీ పరమాత్మను పొందటానికి తనే అవకాశాన్ని పరమాత్మ మనకు కల్పిస్తాడు అని ఈ అధ్యాయంలో చెప్తాడు. దానికి సాధన ఏంటిది? ధ్యానం చేయాలి. అన్నిటికంటే గొప్పదని తపస్విభ్యో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ధ్యానయోగం కంటే, కర్మయోగం కంటే, సాంఖ్యయోగం కంటే అన్నిటికంటే గొప్పది ధ్యానయోగం. కనుక అర్జున, ఈ ధ్యానాన్ని నువ్వు సాధన చేస్తే నన్ను పొందే అవకాశం నీకు ఉంటుంది అని చివరికి ఈ అధ్యాయంలో పరమాత్మ తెలియజేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన నేనే ధన్యవాదాలు వస్తుంది. మాతాజీ మీరు మాట్లాడండి. ప్రవచనం కదే ప్రవచనం. ఓం